నేను మీ యాడా నరసి. రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న సంబరంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనమైన ప్రకటన చేశారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక రాజకీయపరమైన క్లారిటీ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం తెలంగాణ కోసమే ఆ రోజు చంద్రబాబు గారిని వదులుకొని నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం లేదు చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలవంగా ప్రచారం చేయడం జరుగుతుంది, విమర్శ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా తెలంగాణ సంబంధించిన నీటిని ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయినా సరే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం లేదన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ బలంగా ప్రచారం చేస్తుంది. దీనికి బదులుగా ఏదైతే రైతు భరోసా సంబంధించిన కార్యక్రమం సంబరంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ కోసమే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు అన్ని అనుమతులు తీసుకున్నారు, ఆ రోజు అన్ని రకాలుగా చర్చించుకున్నారు. నీటి ఒప్పందాలు ఇవన్నీ కూడా ఆ రోజు జరిగిన అంశాలే. ఈ రోజు ప్రత్యేకంగా అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం లేదు అని ఏదైతే చేస్తున్న వాదన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు అనే విషయం చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారిని కేసీఆర్ గారు మోసం చేశారనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను బలంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద నీటి సంబంధించిన విషయం మీద చాలా క్లియర్ గా ఉన్నాను. అంటే తెలంగాణ కోసమే నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఇంకా నేను ఏదో ఉన్నాను, ఇంకా అంటే దానికోసం ప్రశ్నించడం లేదు అని ఏదైతే మీరు ఆరోపిస్తారో ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చర్చించుకొని ఆ రోజు ఆ నిర్ణయాలు తీసుకున్నారు, వాటి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ రోజు నేనేదో ప్రశ్నించడం లేదని చెప్పి నా మీద విమర్శ చేస్తున్నారు, అది పూర్తిగా తప్పు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా నేను తెలంగాణ కోసమే ఆ రోజు రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఏదో బనకచర్ల ప్రాజెక్టుల కోసం నేను ప్రశ్నించడం లేదు అనేది చాలా పూర్తిగా తప్పు. అవసరమైతే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఎవరు ఒప్పందాలు చేసుకున్నారు, ఎవరు మినిట్స్ రాశారు, ఏ రోజు మినిట్స్ రాశారు, అన్ని విషయాలు నేను వివరిస్తాను. మనం ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా ఎవరెవరు నీటి ఒప్పందాలు చేసుకున్నారు, ఎవరు మినిట్స్ రాశారు, ఎవరు ఒప్పుకున్నారు, ఎవరు లాలూచి పడ్డారు, ఎవరి మీద బురద జరుగుతారు అనే విషయాన్ని అసెంబ్లీలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఏదైతే ప్రచారం ఉందో అది పూర్తిగా తప్పు అనే విషయాన్ని చెప్పేందుకు రేవంత్ రెడ్డి గారు బలంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ అంశం మీద రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్రానికి ఆల్రెడీ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది. నీటి సంబంధించిన అంశాల మీద ఒక మీటింగ్ అరేంజ్ చేయమని, ఈ యొక్క సమస్యని సామరస్యంగా పరిష్కరించమని కూడా చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. బనకచర్ల ప్రాజెక్టు మీద మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశం అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అవసరమైతే మేము చర్చకు సిద్ధమని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని చర్చకు పిలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మనం భావించాలి. ఖచ్చితంగా ఈ చర్చలు ఎప్పుడు జరుగుతాయి ఏంటనేది ఇంకా దానికి సంబంధించిన ఏ రకమైన షెడ్యూల్ ఇవ్వలేదు. కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా చర్చలు జరగాలి. చర్చలు జరిగి ఈ యొక్క ఏదైతే వివాదం ఉందో జల వివాదం అనేది ఈ పరిష్కారం అవ్వాలని చెప్పి మనం కోరుకున్నాం. థ్యాంక్ యూ.